హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫామ్ హౌస్కి వచ్చామండి. ఫామ్ హౌస్ మొత్తం మేము ఫ్రెండ్స్ అందరితో వచ్చాం. ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఫామ్ హౌస్ ఆ టూర్ ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ఫామ్ హౌస్ సాధారణంగా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వస్తే బాగుంటుందండి. కోర్స్ బ్యాచిలర్స్ రావచ్చు, ఫ్యామిలీస్ రావచ్చు. మేమైతే ఫ్యామిలీస్తో వెళ్ళాం, ఒక 6 ఫ్యామిలీస్తో వెళ్ళాం. పిల్లలు మొత్తం అందరూ కూడాను. ఈ ఫామ్ హౌస్ చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ ఫామ్ హౌసెస్ ఎక్కడ ఉంటాయంటే మనకి గచ్చిబౌలి నుంచి మేము హైదరాబాద్లో వెళ్ళాం అనమాట. మేము హైదరాబాద్లో ఎక్కడ ఉంటాయంటే గచ్చిబౌలి నుంచి ఒక 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే చాలా ఫామ్ హౌసెస్ ఉంటాయి. ఒక 50 ఉంటాయి అన్నమాట. అందులో ఏది మంచిది చూసుకొని మనం వెళ్ళడమే. ఆ ఫామ్ హౌస్లో మనకి ఏమి ఉంటాయి, మొత్తం కిచెన్ రూమ్ అన్నీ ఉంటాయి. మనకి అలా ఎలక్ట్రికల్ స్టవ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ స్టవ్స్తో మనం మొత్తం అన్నీ కూడా వండేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడే చాలా పాంప్లెట్స్ కట్టిస్తుంటారు. అక్కడ ఫుడ్ మనకి ఎలా తెచ్చుకోలేటి అనేసి అందరూ ఫోన్ నెంబర్స్ గట్రా మనం కాంటాక్ట్ చేస్తే మొత్తం ఫుడ్ అంతా వాడే తెచ్చేస్తాడు. ఆఫ్టర్నూన్ తెచ్చేస్తారు, మార్నింగ్ ఎప్పటికప్పుడు మనం జస్ట్ ఒక 4 hours ముందుగా మనం బుక్ చేసుకుంటే చాలు. మొత్తం లోపల రూమ్ అనమాట. ఒకటే రూమ్ ఉంటుంది, ఒక 3 bedrooms అనమాట ఈ ఫామ్ హౌస్కి. మొత్తం ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఒక 6 ఫ్యామిలీస్ అంటే ఒక 15 to 20 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. 20 మెంబర్స్ అయినా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా స్పేసియస్గా ఉంటుంది. చిల్డ్రన్స్ కూడా చాలా బాగా ఆడుకోవడానికి మంచి సేఫ్టీగా ఉంటుంది. పక్కన స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పటికీ సేఫ్టీగా ఉంటుంది. ఇలా టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ అని ఏదైనా ఆడుకోవచ్చు పిల్లలతో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. మేము ఫస్ట్ టైం ఫామ్ హౌస్కి వెళ్ళడం ఇదే. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫీజు దీనికి ఎంతంటే అమౌంట్ ఒక 15,000 తీసుకున్నాడు. జస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఈ ఫుడ్ అంతా కూడా మేము ఆల్రెడీ ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసింది వాడు తీసుకొచ్చాడు. మనం అక్కడ వండుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. వండుకోవడం కన్నా ఆర్డర్ చేసుకోవడం బెస్ట్. అక్కడికి వెళ్ళి వండుకోవడం అనేది చాలా టైం వేస్ట్ కదా. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ ఎలా ఉంటుంది అనేది ఎలా ఉంటుంది. 6x6 అన్ని బెడ్రూమ్స్ కూడాను. వాష్రూమ్స్ కూడా ఒక 4 ఉన్నాయన్నమాట 3 bedrooms. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇష్టం వచ్చినట్లు ఏసీ ఎంతసేపు ఉంచుకున్నా సరే పెద్ద ప్రాబ్లం ఉండదు. అలా బయట సైడ్ లోపలికేమో ఈ స్విమ్మింగ్ పూల్ అనమాట. మనకి ఫోటోలో చూస్తే స్విమ్మింగ్ పూల్ చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ ఓకే సఫిషియెంట్ అనమాట. ఒక 20 మెంబర్స్ ఒకసారి దిగిన సరే సఫిషియెంట్గా ఉంటుంది. చిన్నపిల్లల కోసం అక్కడ చూసారా ఇలా ఉంది కదా మార్కింగ్, అక్కడ చిన్నపిల్లలు ఉండొచ్చు. అటువైపు కొంచెం పెద్దది అనమాట. ఒక 10 feet వరకు మునిగి ఉంటుంది. అలాగా గ్రాడ్యువల్గా పెరుగుతుంటుంది అనమాట స్విమ్మింగ్ పూల్లో. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. సో ప్రైస్ వచ్చేటప్పటికి 15,000 అయింది. ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు. నెక్స్ట్ మనము ఫుడ్ గట్టి తెచ్చుకుంటాం కదా, అది ఎక్స్ట్రా అమౌంట్ మందే. కొంచెం మాకు బాగానే అయింది, ఎందుకంటే మేము చాలా చాలా ఎక్కువ వెరైటీస్ గట్టి తెచ్చుకున్నాం. వంటలు గట్టి చాలా బాగున్నాయి. సో మేము అక్కడి నుంచి డైరెక్ట్గా మేము అమీర్పేట్ కూకట్పల్లి నుంచి వచ్చాను అన్నమాట డైరెక్ట్గా. మేమైతే బండి మీద వెళ్ళిపోయాం, కొందరు కారు మీద వచ్చారు. టైమింగ్స్ మార్నింగ్ 11 o'clock నుంచి నెక్స్ట్ డే 11 o'clock వరకు ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మనం 10:30, 11 o'clock వెళ్ళిపోతే బెస్ట్ అనమాట. ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు ఆదివారం, శనివారం ఒక రేట్ ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం ఒక రేట్ ఉంటుంది. ఆ ప్రైసెస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎక్కువగా మనకి సెలవు శనివారం, ఆదివారం కాబట్టి అందరూ శనివారం, ఆదివారం బుక్ చేసుకుంటారు. సో మనం శనివారం వెళ్ళడం బెస్ట్. ఆదివారం కూడా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అందుకని ఎక్కువగా ఎవరైనా సరే ప్రిఫర్ చేసేది శనివారం వెళ్ళడమే. వీడికి పాపం ఒంట్లో బాగాలేదు ఈరోజు అంత. పాపం నేను చాలా ఫీల్ అయ్యాను వీడికి. వీడు ఒక్కడే పాపం కాము ఉన్నాడు. అందుకండి ఎంత కెలికినా సరే ఏటి అనలేదు, ఎందుకంటే నాకు సాధారణంగా పురుగు. పాపం వాడు ఎంజాయ్ చేయలేపాడు. నెక్స్ట్ ఇక్కడ మనం ఫుడ్ గట్రా ఈవినింగ్ స్నాక్స్ తినడానికి మంచి మంచి ఏరియాలు ఉంటుంది. గ్రీనరీ గట్రా చాలా బాగుంటుంది. ఎక్కువ ఫ్యామిలీస్ గట్రా ఎప్పుడైనా ఎవరైనా కలాలనుకునేటప్పుడు ఇంట్లో కన్నా ఇలా ఫామ్స్లో కలడానికి మాత్రం ఫామ్ హౌసెస్ బాగా మనం ప్రిఫర్ చేయొచ్చు. మనకి ఈ ఫామ్ హౌసెస్ సాధారణంగా మేము ఏదో నెట్లో చూసి వెళ్ళిపోయాం, కానీ ఎప్పుడైనా సరే మీరు ఫామ్ హౌస్లో వెళ్ళాలనుకుంటే ముందు రోజు, అంటే మనకా నుంచి ఒక 30 to 50 kilometers మధ్యలో ఉంటాయన్నమాట. గచ్చిబౌలి నుంచి అటువైపు ఒక 50 ఫామ్ హౌసెస్ ఉంటాయి అక్కడే.
మీరు ముందు రోజు కొంచెం కారులోని ప్రాబ్లం లేదనేసి అనుకుంటే, ఆ కార్‌లో వెళ్ళి చూసుకొని ఏది బాగుందనేది ముందుగా చూసుకొని ఎళ్లి బుక్ చేసుకుంటే ఇంకా మనం ఎంజాయ్ చేయొచ్చు బాగా. అంటే ఇది చాలా బాగుంది ఫార్మ్ హౌసు. ఇంకా దీనికంటే చాలా మంచి మంచి ఫార్మ్ హౌసెస్ ఉంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళేటప్పుడు చాలా ఫార్మ్ హౌసెస్ పక్కననమాట. అయ్యో! ముందుగా చూసుకొని నెక్స్ట్ డే ఎళ్తే బాగుండు అనేసి అనిపించింది. మేము జస్ట్ ఆన్‌లైన్‌లో చూసి చెప్పేసాం. సో, ఇదైతే మేము సాటిస్ఫైడ్. టీ మేమే చేసుకున్నాం. ఏదైనా మనం అక్కడ తయారు చేసుకోవచ్చు. మన గ్యాస్ బండ పట్టుకెళ్ళొచ్చు. లేదా బయట నుంచి మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మనకు అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫుడ్‌కి మాత్రం అస్సలు తగ్గేదిలే అన్నట్టు మనం ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొంచెం ప్రైస్ కొంచెం ఎక్స్ట్రా ఉంటది. బయట నుంచి తేవాలి కదా! వాడు కూడా 10 కిలోమీటర్స్ నుంచి తీసుకొస్తాడు. ఈవినింగ్ అయ్యేటప్పటికి మేము కొంచెం పాటలు గట్టా ఇలాంటి పాడుకోవడాలు ఇలాంటి యాక్టివిటీస్ పెట్టుకున్నాం. బాగా ఎంజాయ్ చేసాం కూడా ఇది కూడా. ఒక 6-7 ఫ్యామిలీస్ మేము వచ్చామన్నమాట. సో, పిల్లలు గట్టా ఎంజాయ్ చేయడం, ఈ పాటలు ఎప్పుడు లేనివి గట్టా చాలా బాగా ఎంజాయ్ చేశాం. డాన్స్ ప్రోగ్రామ్ అనమాట అండి మేము చేసాం. చీటీలేసుకున్నాం. చీటీలో ఎవరు ఏ పేరొస్తే ఏం చేయాలి యాక్టివిటీ అంటే ఆ యాక్టివిటీ చేయాలనమాట. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నైట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. ఈవినింగ్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి. సో, మీరు ఎప్పుడైనా ఇలా ఎళ్ళేటప్పుడు ఈసారి బాక్స్ క్రికెట్ ఉంటది కదా! అది కొంచెం ప్రిఫర్ చేయండి. మాకు కొంచెం బాక్స్ క్రికెట్ ఉంటే బాగుండు అనేసి అనిపించింది. దానికి ఒక 5,000 ఎక్స్ట్రా ఉంటది. బాక్స్ క్రికెట్‌తో ఉన్న ఫార్మ్ హౌస్ అయితే. సో, బాక్స్ క్రికెట్ అయితే కొంచెం మనం ఎప్పుడు ఆడడం కోసం కాదు గానీ, మన ఫ్యామిలీస్‌తో, లేడీస్‌తో సరదాగా ఆడడానికి కూడా చాలా బావుంటుంది. ఇటువంటి ఫార్మ్ హౌసెస్‌కొచ్చేటప్పుడు నైట్ సాధారణంగా మనం పడుకోము. ఎందుకంటే తెల్లవాళ్ళు 3 గంటల వరకు, 4 గంటల వరకు మాట్లాడుకోవడానికే కదా! మనం అసలు అందరూ వచ్చేది మాట్లాడుకోవడం కోసం. అందుకని బాక్స్ క్రికెట్ ఉండేది కూడా మీరు కొంచెం ప్రిఫర్ చేస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో మనకి సౌండ్ బాక్స్ కూడా వాడే ఇచ్చాడు. సౌండ్ బాక్సెసు నెక్స్ట్ ఇంకా మనకి ఏరియా కూడా చాలా బాగుందనమాట లోపల, హౌస్ లోపల. ఈసారి మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు గట్టా వెళ్తే మాత్రం ముందుగా మీరు వెళ్ళి చూసుకోండి. ఏది బాగుంటుంది ఆన్లైన్లో చూసినంత కూడా మనకి అన్నీ ఒకేలా కనిపిస్తాయి. సో, పెద్ద ఫీల్ అవ్వకుండాను బిఫోర్ వీక్ మీరు ముందుగా వెళ్ళి ఏ ఫామ్ హౌస్ బాగుంది ఏంటనేది చూస్తే బాగుంటుంది. వీడు మావాడే అసలు చాలా బాగా చైతు అనమాట వీడి పేరు. వీడు మాత్రం అన్నీ కూడా అందుబాటులో ఉంచేవాడు మాకు. ఏ ఫుడ్‌కి మాత్రం మావాడు టాప్. ఫుడ్‌కి సంబంధించి బయట నుంచి తేవాలన్నా అసలు ఎటువంటి ఇబ్బంది పడ్డు. చిన్నపిల్లలకి కావాలంటే బయట నుంచి జస్ట్ అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ బయటికెళ్తే బండి మీద మనకి అన్నీ కూడా ఉంటాయి. కిరాణా షాపులో అక్కడి నుంచి మనం స్నాక్స్ గట్రా తెచ్చుకోవచ్చు. ఈ స్నాక్స్ ఇక్కడ తయారు చేసుకోవచ్చు కూడా పకోడీలు గట్టా మన దాంట్లోనే ఫామ్ హౌస్‌లోనే. కానీ అక్కడికొచ్చి కూడా వంట చేసుకొని టైం వేస్ట్ కదా! అందుకని బయట నుంచి తెచ్చేసాం. సాయంత్రం చిన్నగా పార్టీ అయింది కూడా. పార్టీ అయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది అంతా కూడాను. నెక్స్ట్ డే మళ్ళీ కూడా మార్నింగ్ ఈ స్విమ్మింగ్ పూల్‌లోని బాగా ఎంజాయ్ చేసాం. యెస్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనేటప్పుడు ఈ ఫస్ట్‌గా ముందెళ్ళి ఫామ్ హౌస్ ఏది బాగుంటదని చెక్ చేసి బాక్స్ క్రికెట్ ఉన్నది మీరు చూజ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ 15,000-25,000 ఒక 30,000 అయితే ఇంకా గ్రేట్‌గా ఉంటది. డబ్బులు బట్టే ఉంటుంది. థ్యాంక్ యూ.